పిలిచారమ్మా? ఇంతవరకు ఎక్కడున్నావమ్మా? నందనవనంలో ఉన్నాను. తమ్ముడు కూడా అటువైపు వెళ్ళాడే? అవునమ్మా, వారితోనే మాట్లాడొస్తున్నాను. నాకంతా తెలుసు, నీ మనసు వాడి మీద ఉంది. కానీ ఏం చెయ్యగలం విమల? మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. ఏమిటమ్మా అంటున్నారు? నీతో నవ్వుతూ మాట్లాడుతున్నాడే గాని మనసారా నిన్ను కోరలేదు. అమ్మా, బాధపడు. వాడి మనసుని నీకన్నా ముందుగానే మరొక అమ్మాయి హరించింది. ఎవరమ్మా అదృష్టవంతురాలు? ఎవరో లంకలో ఒక పిల్ల అతన్ని రక్షించిందట. ఆ పిల్లని చూసినట్టు నుంచి ఆ దృష్టితోనే ఉన్నాడు. ఆమె రంభ అని ఊర్వశి అని వర్ణిస్తున్నాడు. మేమెంత చెప్పినా ఆ పిల్లని తప్ప మరెవ్వరిని చేసుకోవాలని మొండి పట్టు పడుతున్నాడు. ఏమమ్మా అలా నవ్వుతున్నా? అమ్మా, ఆ లంకలో పిల్లెవరో మీకు తెలుసా? నీకు తెలుసా? ఓ, బాగా తెలుసు. నాకు ప్రాణ స్నేహితురాలు. మీకు ఆవిడ చూడాలందా? అవునమ్మా, ఆవిడ ఇక్కడే ఉందా? ఉండండి, పిలుచుకొస్తాను. ఏమిటమ్మా ఈ వేషం? ఆ అమ్మాయి ఏది? ఇదిగో ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఏమిటి, తమ్ముడిని లంకలో కాపాడింది నువ్వేనా? మావాడు చాలా అదృష్టవంతుడు. సరే, ఇక మీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను. విమల, అమ్మా, మీరు అనుకున్నట్టు మా పెళ్లి జరిగే అవకాశం లేదమ్మా. అవకాశం లేదా? అవును, మా కుటుంబానికి మంచి రోజులు వచ్చే వరకు నేను కన్యగానే ఉండి తీరాలి. విమల, నువ్వు అనేది ఆశ్చర్యంగా ఉంది. నీ మనసు విప్పి నాతో చెప్పరాదా? అమ్మా, ఇక నన్ను దీని గురించి అడగండి అమ్మా. సరే, నువ్వు చెప్పే వరకు నేను అడగనులే. రాజ్యలక్ష్మి, నీ రాక మా భవనానికి వన్నె తెచ్చిందమ్మా. అందుకు ఏమాత్రం సందేహం లేదక్కయ్య. విమల, రామ్మ. రామ్మ, మాణిక్యం. చామంతి, ఉల్లాసంగా ఉన్నాను. సరే, ఇదేంటి ఇలా చీపురు పుల్ల చిక్కిపోయా? నువ్వు మహా గుమ్మడికాయలో ఉన్నావు కదూ. చామంతి, మంచి 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 చామంతి, ఎక్కడికి మళ్ళీ జోరుగా పోతున్నావు? ఇదిగో తెచ్చాను నీకోసం. అరే, చాలా బాగుంది. ఎక్కడిది? దుకాణం నుంచి తెచ్చాను. ఓహో, దుకాణంలో నుంచి కొట్టేసావా? ఎందుకయ్యా నీకు దొంగ బుద్ధి? పోలీసులు రేపు నన్ను పట్టుకుంటే? అదంతా పాత కథలే. మా చిన్నాన్న బోలెడంత ఆస్తి సంపాదించి 10 ఏళ్ళు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ఆస్తి అంతా ఎవరితో తెలుసునా? అది సరే గాని, మీ చిన్నాన్న వీధులన్నీ తిరిగి గిన్నెలు కళాయిపూసేవాడు కదూ. ఆయన నీకు ఆస్తి అప్పు చెప్పింది. ఇదిగో, ఎవరనుకున్నావు ఈ అల్లాయి పుల్లాయి కథలు అల్లడానికి? ఏదో అమ్మగారి దయ వల్ల నా చేతులు 4 కాసులు తిరుగుతున్నాయి. అవి కొట్టేద్దామనా నీ ఎత్తులు? చామంతి, అసలు కథ వినకుండానే పోతున్నావే. ఇప్పుడు మన దగ్గర ఉండే ధనం మహారాజు గారి దగ్గర కూడా లేదు. 1 బిందెడు వజ్రాలు, 2 బిందెలు వైఢూర్యాలు, ముత్యాలు, రత్నాలు, కెంపులు, గింపులు, అవి ఇవి తలతల జలజల. నువ్వు చూసావంటే కళ్ళు భ్రమసి తల తిరిగి కింద పడిపోతావు. నువ్వు సయ్యను, మనం రై అంతే. నాకు పనుంది, నేను వెళ్తాను. అమ్మగారితో కూడా ఒక పిల్ల వచ్చింది. అమ్మగారికి ఏమైనా చుట్టమా? చాచా, అదేం కాదు. లేకపోతే అంత అమ్మగారి పోలికలే ఉన్నాయే. ఓహో, భలే చిత్రం కనిపెట్టావే. చనిపోయిన తన కూతురు లలిత కుమారి పోలికగానే ఉందని అమ్మగారి ప్రాణాలన్నీ ఆ బిమ్మల మీదనే ఉన్నాయి. అయితే ఆ పిల్లకు బంధువులు ఎవరు లేరన్నమాట? తండ్రి తప్ప మరెవరూ లేరుట. తండ్రి ఉన్నాడా? అదేమిటయ్యా, తండ్రి ఉన్నాడనగానే గుడ్ల గుబల కళ్ళు పెద్దవి చేశావు. ఏం లేదు, వాళ్ళ తండ్రి ఎక్కడ ఉంటున్నాడో నీకేమైనా తెలుసా చామంతి? అబ్బా, ఇదేమిటి జేడీలా పట్టుకున్నావు? అయితే విను, వాళ్ళ తండ్రి చాలా కాలం నుంచి లంకలో ఉంటున్నాడట. చాలా ఇక లేకపోతే అమ్మాయి కులం గోత్రం జాతకం గీతం అన్ని తీసుకురమ్మంటావా? ఓహో, పెద్ద ఎత్తులోనే ఉన్నావే.
ఇదిగో ఆ పిల్లకేసి వెకిలి చూపులు చూసావా నీ దీపం మీద చీమ టపకాయలు చటపట వెళ్ళిపోతాయి. ఏమండి అప్పలరాయ్ బహదూర్ గారు అవునరా? నా వీపు తట్టే వరకు వచ్చావురా? ఇంకోసారి ఇలాంటి పని చేశావా నిన్ను పచ్చడి చేస్తాను, జాగ్రత్త. ఏమిటయ్యా మహాను, తాగుతున్న నూనెలో బూరెలాగా బుసబుసమని పొంగుతావు. నలుగురిలో ఉన్నప్పుడు నీ కాలు చెప్పులా పడి ఉంటాను. మనం ఉండేది ఇద్దరేగా, బేరేమిటి? నువ్వు మనిషినే, నేను మనిషినే. నన్ను మనిషి అంటారా? అది కదా. ఎవరనుకున్నావురా? ఈ అనంతగిరి రాజ్యానికి రాజులరా. ఆగవయ్యా ఆగు. పోనీలే పాపం అని చెప్పి నిన్ను రాజుని చేశాను, లేకపోతే నీ బ్రతుకు నడివీధిలో అలా అరుస్తావు? నీకేం కావాలి చెప్పు. సరే గాని మన రాజ్యలక్ష్మి అమ్మగారితో కూడా ఒక అమ్మాయి వచ్చింది, కనిపెట్టావా? నువ్వు నేను కనిపెట్టగలిగిందంతా నువ్వు కనిపెట్టేశావు. అరే ఆ పిల్ల పందర్లట్టురా బాయ్, తలుచుకుంటే నేను నోరు ఉంటుందని. ఇంతకు ఆ పిల్ల ఎవరో తెలుసా? ఎవరైతే నా గట్టితనం చూపెట్టి ఆ పిట్టను పట్టి పంజరంలో పెట్టి. ఊరికావయ్యా, చెప్పింది వినిపించుకోకుండా ఊరికే తాటాకుల కోపం మీద వర్షం పడ్డట్టు చెడపడదని వెళ్తావు. అమ్మాయిని చూస్తే లలిత కుమారి జ్ఞాపకం రావడం లేదు. బటాతో నన్ను భయపెట్టాలని చూస్తున్నావురా? ఆ పిల్ల సముద్రంలో మునిగి ఎప్పుడూ చచ్చిపోయిందిరా. ఆ పిల్ల కనిపించకపోతే సముద్రంలో పడి చనిపోయిందని కళ్ళబొల్లి కథలు అల్లి ఒక శవాన్ని తీసుకొచ్చి లలిత కుమారి దుస్తులు వేసి ఆ శవమే లలిత కుమారి అని నిరూపించేందుకు నేను పడ్డ అగచాట్లు నాకు తెలుసు, పైన రాఘవుడికి తెలుసు. అయితే ఈ విమని ఆ లలిత అంటావా? అవును, ఆమెకు తండ్రి కూడా ఉన్నాడట. బహుశా ఆయనే రాజేశ్వర ప్రసాద్ ఏమోనని నాకు ఒక అనుమానం. అరే బాబా, మాటి మాటికి నన్ను ఇలా బెదిరిస్తున్నా. చూడు, ఇలా ఆడదానిలాగా బెదిరిపోతావు. ఏం పర్వాలేదు, నేను మనిషిని పంపించానుగా అన్ని రహస్యాలు కనుక్కురావడానికి. ధైర్యంగా ఉండు, ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు. ఏం చావంతి, అమ్మ పిలుస్తున్నారా? అమ్మా అమ్మా అమ్మయ్యా, ఇప్పటికి నాకు ప్రాణాలు వచ్చాయి. నువ్వు తప్పిపోయిన తర్వాత నేను ఎంత బాధపడ్డా. నాన్న ఇక్కడికి వచ్చారే, మీకేదైనా అపాయం కలిగితే? నిన్ను చూడడానికి అపాయాలు అడ్డొస్తాయమ్మా. ఈ రాజభవనంలో ఎవరికీ తెలియని రహస్య మార్గాలన్నీ నాకు తెలుసు. అమ్మా, నీ అమ్మ నీతో చాలా చనువుగాను ప్రేమగాను ఉన్నదని రాశానే, నువ్వెవరూ గ్రహించిందా? లేదు నాన్న, ఆమె చూపించే ప్రేమ చూస్తుంటే నన్ను ఆనవాల పట్టిందా అన్నంత అనుమానం కలుగుతుంది. అదేనమ్మా రక్త సంబంధంలో ఉన్న మహిమ. దేన్నైనా దాచగలం గాని ప్రకృతి శక్తిని దాచగలమా? నాన్న, అమ్మ ఎంత మంచి స్వభావం కలదో తెలుసా? మిమ్మల్ని తలుచుకుని, మీకు కలిగిన ఆపదను తలుచుకుని ఆమె దుఃఖపడిన రోజే లేదు. ఏం నాన్న? ఏం లేదమ్మా, ఏం లేదు. అటువంటి ఉత్తమ స్త్రీ ఇన్ని కష్టాల పాలు కావడానికి కారణం నేనే కదమ్మా. విచారించకండి నాన్న, నేరస్తుని ఎలాగైనా పట్టుకోవచ్చనే ధైర్యం నాకు కలుగుతుంది. ఎంత ధైర్యం చెప్పావు తల్లి, ఎంత ధైర్యం చెప్పావు. నాన్న, వెంకటప్పయ్య సామాన్యుడనేగా మీరు చెప్పారు. వాడిప్పుడు ఒక సామంతరాజులాగా ఉన్నాడు. రాజుని కీలుబొమ్మలాగా అడుస్తున్నాడు నాన్న. అలాగా? వాడికి ఇంత అధికారం ఎలా వచ్చింది? సరే, వాడిని ఒక గంట కనిపెట్టుండాలి. అవును నాన్న, నేను కూడా వాడిని రోజు కనిపెడుతూనే ఉన్నాను. అమ్మా, ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిమా. అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళిరానా? అమ్మా, రేపు శుక్రవారం ఆ పక్కన కొండ కింద నీ కోసం కాచుకుంటాను, వెళ్ళిరానమ్మా. విమలా, అమ్మా, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. సావంతి, చంద్రిక ఎవరైనా నీతో ఉన్నారా? ఎవరూ లేరే, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఏమ్మా అలా అడిగారు?
నువ్వు ఇక్కడ ఎవరితోనో మాట్లాడినట్టు మాణిక్యాంబ చెప్పింది. ఒకవేళ అబద్ధం చెప్పిందో ఏమో. అమ్మా, ఏమిటమ్మా? మాణిక్యాంబ చెప్పింది అబద్ధం కాదమ్మా. ఏమిటి? అబద్ధం కాదా? అయితే నువ్వు నిన్న రాత్రి ఒక మగవాడితో మాట్లాడే సంగతి నిజమేనా? అవునమ్మా. ఎవరమ్మా అతను? ఏమిటలా సంగుతున్నా? నాతో చెప్పకూడదా? అమ్మా, మీకు చెప్పవలసింది ఏదైనా ఉంటే ఇంతవరకు దాచేదాన్నేనా? కానీ ఇది మీకు చెప్పరాని సంగతి. దయచేసి నన్ను అడగండి అమ్మా. ఏ విచిత్రమైన పిల్లవమ్మా నువ్వు. ఒక మగవాడితో మాట్లాడిన సంగతి నిజమంటున్నావు, కానీ అదెవరో చెప్పకుండా దాస్తున్నావు. ఇది బాగుందా? నువ్వే ఆలోచించు. విజయుడికి కాబోయే భార్య. నీ రహస్యాలు నాతో చెప్పకుండా మరెవరితో చెప్తావమ్మా? అమ్మా, తల్లి ప్రేమంటే ఏమిటో ఎరుగని నన్ను తల్లిని మించిన ప్రేమతోనూ వాత్సల్యంతోనూ ఆదరిస్తున్నా మీ దగ్గరనే దాపరికం చెయ్యవలసి వచ్చినందుకు నా మనసు వికావికలైపోతుంది. ఏం చెయ్యను, మీ ప్రేమను కూడా పోగొట్టుకుంటానేమో. కానీ ఒక్క మాట, ఈ లోకంలో సమస్తం అయిన నా తండ్రి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను గౌరవ కుటుంబంలో పుట్టిందాన్ని. మీ గౌరవానికి కళంకం కలిగే విధంగా నేనెప్పుడూ ప్రవర్తించను. నా మాట నమ్మండి అమ్మా, నా మాట నమ్మండి.